సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని హాట్ కామెంట్స్ చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వం సంస్కృతిపై దెబ్బ కొట్టేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తానేదో రాజును అన్నట్టుగా రేవంత్ తీరు కనిపిస్తోందని, రాజ్యాంగానికి లోబడి పనులు చేయాలన్నారు. సికింద్రాబాద్కు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని, తమ ఆత్మ గౌరవం అస్తిత్వంపై దెబ్బ కొడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు తలసాని. రాజకీయం ఎప్పటికీ ఉండేది, తమ మనోభావాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదన్నారు. తన జాగీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే ఆయన్ను ముక్కలు చేసేందుకు కూడా వెనకాడమన్నారు. పేర్లు మార్చే అధికారం ఎవరిచ్చారని, చట్ట ప్రకారం వెళ్తాం, వదిలే ప్రసక్తే లేదన్నారు. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనమందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఏమి అయ్యే జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. ఈ ప్రజల హక్కుని నేను కాలరాస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా. ఒకప్పుడు హైదరాబాద్ జంట నగరాలు ట్విన్ సిటీస్ అంటే హుస్సేన్ సాగర్ అటువైపు హైదరాబాద్, హుస్సేన్ సాగర్ ఇటువైపు సికింద్రాబాద్. రెండోది పరేడ్ గ్రౌండ్, జిమ్ఖానా గ్రౌండ్స్. ఇట్లా చెప్పుకుంటూ పోతే సికింద్రాబాద్ కోర్టు. ఇట్లా చాలా చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని నేను దెబ్బ కొడతా. మల్కాజిగిరి అనేది మనకు ఒక చిన్న గ్రామం ఉండే ఒకప్పుడు. సైబరాబాద్ అనేది చిన్న గ్రామం, శంషాబాద్ అనేది కూడా చిన్న గ్రామం. కాలక్రమేణా విస్తరించబడ్డాయి. ఈ విస్తరణలో భాగంగా ఆ ప్రాంతాల అభివృద్ధి జరిగితే ఇక్కడ ఎవ్వరికి అభ్యంతరం లేదు. కానీ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఎక్కడన్నా డెవలప్మెంట్ చూసిండ్రా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా ఎక్కడన్నా వచ్చిందా? మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనమందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని హాట్ కామెంట్స్ చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వం సంస్కృతిపై దెబ్బ కొట్టేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తానేదో రాజును అన్నట్టుగా రేవంత్ తీరు కనిపిస్తోందని, రాజ్యాంగానికి లోబడి పనులు చేయాలన్నారు. సికింద్రాబాద్కు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని, తమ ఆత్మ గౌరవం అస్తిత్వంపై దెబ్బ కొడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు తలసాని. రాజకీయం ఎప్పటికీ ఉండేదే, తమ మనోభావాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదన్నారు. తన జాగీర్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే ఆయన్ను ముక్కలు చేసేందుకు కూడా వెనకాడమన్నారు. పేర్లు మార్చే అధికారం ఎవరిచ్చారని, చట్ట ప్రకారం వెళ్తాం, వదిలే ప్రసక్తే లేదన్నారు తలసాని. తలసాని వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, సీఎం రేవంత్ రెడ్డిపై తలసాని చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? దీని వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటి? చేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత కొన్నాళ్ళుగా తలసాని శ్రీనివాసరావు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఆయన వరుసగా సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు సికింద్రాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా వ్యాపారవేత్తలు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన హాట్ కామెంట్ చేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ అస్తిత్వం సంస్కృతిపై దెబ్బ కొట్టేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తానేదో రాజు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి తీరు కనిపిస్తూ ఉంది. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా సికింద్రాబాద్కు సంబంధించి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. మా ఆత్మగౌరవం అస్తిత్వంపై దెబ్బ కొడితే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. రాజకీయం ఎప్పటికీ ఉండేదే, మా మనోభావాలతో చెలగాటం ఆడితే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి అయ్యా జాగీర్లా ఆయన వ్యవహారశీలం ఉంది. ఆయనను ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్లను 3 ముక్కలు చేస్తా అని చెప్తున్నాడో, ఆయనను కూడా 3 ముక్కలు చేస్తాం, విభజిస్తాం అంటూ కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ కమిషనర్కు, మేయర్కు తెలియకుండానే మొత్తం జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ను పూర్తి చేశారు. రేవంత్ రెడ్డి పీఠం కదిలిపోతుంది ఖచ్చితంగా. ఈ నెల 17వ తారీఖున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్ గాంధీ విగ్రహం వరకు శాంతియాత్ర చేపడుతున్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి తన ఆలోచనను మార్చుకోకపోతే భవిష్యత్తులో విడతల వారీగా రైల్వే స్టేషన్లను ముట్టడిస్తాం, అదేవిధంగా జేబీఎస్ను ముట్టడిస్తాం. అవసరమైతే సికింద్రాబాద్ బంద్తో పాటు ఆమరణ దీక్షకు కూడా
దిగుతామంటూ కూడా తలసాని శ్రీనివాస యాదవ్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసినట్టయితే గత కొద్ది రోజులుగా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం, జిహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదో ఇప్పటికే అటు సైబరాబాదు, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, ఇటు మల్కాజిగిరి కార్పొరేషన్లు ఏదైతే సైబర్ కమిషనరేట్ పరిధిలో ఏదైతే ఉన్నాయో వాటన్ని కూడా కార్పొరేషన్ చేయాలని ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయాన్ని కూడా మల్కాజిగిరిలోనే కలిపారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాదు అస్తిత్వం కోల్పోతుంది. సికింద్రాబాద్ చాలా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఎందుకంటే లష్కర్ పేరుతో సికింద్రాబాద్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ పేరు మీదే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ కూడా తలసాని శ్రీనివాస యాదవ్ డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వరుసగా ఇటీవల కాలంలో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధాన అనుచరుడు పవన్ కుమార్ కూడా అసలు సికింద్రాబాద్ను అంటే లష్కర్ను జిల్లా చేయాలనేటువంటి ఒక డిమాండ్తో ఆయన కొంతకాలంగా ఉద్యమాలు కూడా చేస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా సికింద్రాబాద్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన అయితే రేవంత్ రెడ్డి విరమించుకోవాలి, లేకపోతే మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అవసరమైతే సికింద్రాబాద్ కోసం ఏదైనా చేస్తామన్నటువంటి అంశాన్ని కూడా తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.